that almost 15 years తర్వాత మన దేశంలో ఇప్పుడు సెన్సస్ ప్రక్రియ మొదలైంది. ఆల్రెడీ మనం హౌస్ లిస్ట్ బ్లాక్ ఏర్పాటు చేయడం, ఎన్యూమరేటర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, అన్ని రకాలుగా మన జిల్లా కూడా సంగారెడ్డి జిల్లా కూడా సిద్ధమైనది. ఆ ముందు ఈసారి మనం ఇప్పుడు మిలేనియంలో ఉన్నాము, టెక్నికల్ యుగంలో ఉన్నాము కాబట్టి ఈసారి సెన్సస్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ డిజిటల్ మాధ్యమం ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ముందుగా తీసుకుని వచ్చింది. ఇది ఫస్ట్ టైం చేసిన పని. దాంట్లో చాలా సింపుల్ మైన పని. ఆల్మోస్ట్ ప్రతి జనాభా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది. వారు డైరెక్ట్గా సెన్సస్ వెబ్సైట్కి పోయి వారి మొబైల్ నెంబర్ తోటి ఓటీపీ మాధ్యమంతో వన్ టైం పాస్వర్డ్ అంటాము నంబర్స్ వస్తాయి. ఆ ఓటీపీ ద్వారా వెరిఫై చేసి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ మీరు వారి ఇంటికి నమోదు చేసుకోవచ్చు అనమాట. కానీ దాంట్లో ఒక కండిషన్ ఏముంది, ఒక ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ఒక్క మంచిని చేయాలి అనమాట, మళ్ళీ చేయకూడదు. బికాజ్ మన జనగణనలో వారు 2 సార్లు 3 సార్లు కౌంట్ అవుతారు కాబట్టి వన్ టైం చేయవచ్చు. ఎక్కడైనా నుంచి ఇక్కడికి చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీ నుంచి వస్తాను, నేను ఇక్కడ కూర్చుని నా తల్లిదండ్రులకి అవి ఎంత టెక్నాలజీ రాకపోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా నేను వారిని నమోదు చేయవచ్చు. నమోదు చేసిన తర్వాత వారికి ఒక నంబర్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ నంబర్ కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది. ఆ నంబర్ మీ దగ్గర మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. మీరు ఏ మొబైల్ ద్వారా నమోదు అవుతారు ఆ మెసేజ్ రూపంలో మీకు SMS వస్తుంది. ఆ నంబర్ మన ఎన్యూమరేటర్స్ ఈ ప్రక్రియ మాత్రమే 15 రోజులకే ప్రాధాన్యం ఇవ్వబడింది. ఆ 15 రోజుల తర్వాత మన ఎన్యూమరేటర్స్ ఎలాగో ప్రతి ఇంటికి పోయి నమోదు చేస్తారు. అప్పుడు ఆ నంబర్ చూపిస్తే అది సరిపోతుంది. మళ్ళీ వారు ఎన్యూమరేషన్ చేయాల్సిన పని లేదు. దట్ మీరు ఆల్రెడీ సెల్ఫ్ ఎన్యూమరేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పని ఈజీ అవుతుంది. నేను డేటా చూస్తే ఫస్ట్ డే ఇది మనం సండేకి మొదలయ్యాము. సండే నుంచి చూస్తే ఆల్రెడీ కంట్రీ వైడ్ గా 50 లక్షల వరకు జనాలు సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకున్నారు అనమాట. సో ఇంకా మెల్లమెల్లగా ఇది జనాల మధ్యలో పోతుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం కూడా అదే. మీ అందరితోటి మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అందరి జనాభాకి తెలియచేయడం దట్ సెన్సస్ లో పాల్గొండి, ఏం భయంకి ఏం దానికి గురి కాకండి. దీంతో అది అవుతుంది. సెన్సస్ ఒక ప్రభుత్వంలో పాల్గొంటే అన్ని రకాలుగా మనకి సౌకర్యాలు, ఫ్యూచర్ లో బెనిఫిట్స్ అవి అన్ని కూడా ప్లానింగ్ కి పనికి వస్తుంది అనమాట. ఇక్కడ ఏ ప్రాంతంలో ఏం గ్రామ పంచాయతీలో ఏం వార్డులో ఎంత కాస్ట్, ఈసారి కాస్ట్ కూడా యాడ్ అయింది, సబ్ కాస్ట్ కూడా యాడ్ అయింది. ఏం కులం నుంచి, ఏం మతం నుంచి, ఏం సోషల్ ఎకానమిక్ బ్యాక్గ్రౌండ్ తోటి ఎంత చదివి ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అని అన్ని సెన్సస్ ద్వారానే తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ డేటా వాడుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాక్సిమం స్కీమ్స్ ఆప్టిమైజ్ చేసి కూడా ముందుకు వస్తాయి. సో యాజ్ అ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, PCO అంటాము, PCO అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, నేను అందరూ సంగారెడ్డిలో దాదాపు 15 లక్షల మంది ఉంటారు. మన దగ్గర GHMC ఏరియాలో చాలా ఎక్కువ టెక్నికల్ గా చదివిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇక్కడ కానీ మీరు వేరే రాష్ట్రాల్లో చెందిన వాళ్ళు ఉంటే ఆ రాష్ట్రాల్లో మీ ఇంటి ఇక్కడ ఉంటే అక్కడ కనీసం ఆన్లైన్ మాధ్యమంలో మీరు నమోదు చేయగలరు. ఖచ్చితంగా నమోదు చేయాలి. మన ఆఫీసర్స్ కూడా 15 రోజుల తర్వాత ఎప్పుడు మీ ఇంటికి వస్తారు, వాటికి సహకరిస్తారు. నేను ఆశిస్తున్నాను, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.